సో ఎంత అమౌంట్ వస్తుంది కనుకోవచ్చా? ఇప్పుడు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటి ఒక మ్యూజిక్ వేస్తాం, చెప్పండి. నేను చెప్తాను మేడం. మహా అయితే మనోడికి ఇప్పుడు వరకు 10,000 వచ్చుంటాయేమో. ఇది మాత్రం బ్లాస్ట్ లో వేసుకోండి. తక్కువ ఇది బ్లాస్ట్ చేసుకోండి, క్లోజ్ కూడా ఇప్పుడు నిజం చెప్పండి. నిజం 10,000. నేను ఎక్కువ యూట్యూబ్ అమౌంట్ మీద నేను ఏ రోజు చూసుకోలేదు. మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంతసేపు ఫేమ్ రావాలి, ఫేమ్ వచ్చినాక నేను మెల్లమెల్లగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలి, తర్వాత అలా మెల్లగా పెద్దవాళ్ళ దృష్టిలో కనపడాలి. ఎంతసేపు ఇదే తప్ప నాకు ఇందులో రావాలని ఎప్పుడు ఇప్పుడు రావాలని అనుకోలేదు. మరి ఎట్లా గడుస్తుంది? నాకు జాబ్ ఉంది, ఓకే, నేను ఆ జాబ్ చేసేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా నేను ఎవరిని అడగను, ఒక్క లొకేషన్ అడుగుతా, ఇలా ప్రాబ్లం ఉంది, ఆయన ఒక ATM అంతే. నాకు ఎంత ప్రాబ్లం, ఈవెన్ నాకు ఏదైనా బాధపడి నాకు ఇలా ఎంత అమౌంట్ కావాలన్నా కూడా తను అరేంజ్ చేస్తాడు. నేను తను ఏంటంటే నెల నెల కడతా స్లోగా. క్యాపబుల్ ఉంది తను, మళ్ళీ వెంటనే నాకు ఇస్తారు. అది ఏమి అది అలా పెండింగ్ అవుతూ ఉండదు. తనకి ఏమైనా జరిగి వచ్చిన అమౌంట్ ఇదిగో అని చెప్పి ఫస్ట్ నాకు క్లియర్ అవుతుంది. నాకు వెంటనే ప్రమోషన్ వచ్చినా నాకు 20K ప్రమోషన్ వస్తే తనకి ఏమైనా పెండింగ్ అమౌంట్ ఉందో అది సగం క్లియర్ చేసి సగం నా ఖర్చులు యూజ్ చేసుకోవడం అట్లా చేసుకుంటా. ఇప్పటిదాకా నేను అసలు యూట్యూబ్ నుంచి అలాంటి ఇన్కమ్ తీసుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. నాకు అసలు అవసరం కూడా లేదు. నేను ఓన్లీ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయ్యి చేసుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తున్నాయి, డైరెక్షన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్ అన్ని కూడా మనకు వాటి కోసమే కొంచెం ఏదన్నా పెద్దోళ్ళ దృష్టిలో కనబడితే వెళ్తున్నారు కదా ప్రమోషన్స్ కి, హీరోస్ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి. ఎవరైనా మాట్లాడడం, అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, బాగా డిసప్పాయింట్ మూమెంట్ ఏంటంటే మమ్మల్ని వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వనివ్వట్లేదు. కొంతమంది ఇస్తే మంచి రిలేషన్ అనేది బాగుంటుంది, కానీ ఇవ్వనివ్వట్లేదు. ఈ మధ్యలో ఉన్న కొంతమంది మాత్రం ఆపిచ్చేసి ఏదైనా ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హీరో గారితో మాట్లాడాలి, స్క్రిప్ట్ వరకే మాట్లాడాలి, ఇంకంత మించి మాట్లాడుకో. ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ తో హైదరాబాద్ ఇలా చేస్తే ఒప్పుకోరు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఒప్పుకోడు. విజయవాడ కాబట్టి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఒప్పుకున్నారు. ఈవెన్ మీరు నమ్మరో, ఇదివరకు మూవీ ప్రమోషన్స్ కి హైదరాబాద్ లో అందరూ డబ్బులు తీసుకుంటారు, కానీ విజయవాడలో ఎలాంటి ఏ ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు తీసుకోరు. తిరుగు గారు కానీ, చరణ్ కానీ, నేను కానీ, తిరుపతిరావు కానీ, ఏ క్రియేటర్ డబ్బులు తీసుకోడు, ఫ్రీగా చేస్తారు. జనాల దృష్టిలో ఏంటి, వీళ్ళు ఎంత తీసుకున్నారు, డబ్బులు తీసుకుని చేశారు. ఇప్పటిదాకా చెప్తున్నా ఏ ప్రమోషన్ లేదు. హైదరాబాద్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో నో హోటల్లో దిగుతారు, ఇలా పలానా హీరో వస్తున్నాడు, మీరు వచ్చి వీడియో చేసి వెళ్ళిపోతాం తప్ప రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మీరు విజయవాడ వెళ్ళరు, ఇక్కడే వాళ్ళు లోకల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మేము కలవడానికి వెళ్తాం. బట్ హైదరాబాద్ లో ఇదే ప్రమోషన్ జరిగితే కనుక అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా మనీ డిమాండ్ చేస్తారు. అది అందరికీ తెలిసిన నిజమే, అదే చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడిప్పుడే నేను ఆ మధ్యలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, మేము ఇలా చెయ్యము, మాకేంటంటే అక్కడ కామెంట్స్ లో తిడుతున్నారు, ఎంత తీసుకున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడ ఏం తీసుకోవట్లా, వచ్చి ఫ్రీగా చేసుకుని పోతున్నాము, దానికి ఈ మాటలు పడడం ఎందుకు, డబ్బులు లేకపోవడం ఎందుకు, ఇదంతా వద్దు, సరే నన్ను చార్జబుల్ ఉంటే చెప్పండి, చేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్పేశాను. అప్పటి నుంచే కొంచెం చార్జెస్ రీసెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. పోలేండి, ఫైట్ చేసుకున్నారు కదా, అది మంచిదే కదా. అందరూ యూనిటీగా ఉండి ఫైట్ చేస్తే గట్టిగానే ఉండిద్ది. మరి యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదా. మొన్న రీసెంట్ ప్రమోషన్ లో కూడా మేము సైలెంట్ గానే ఉన్న, డైరెక్టర్ మా కంటెంట్ నచ్చి, మేము చేసిన యాక్షన్ నచ్చి తను వచ్చారు, నెంబర్ ఇవ్వండి సార్, సడన్ గా మధ్యలో పర్సన్ వచ్చి టీం వచ్చి నెంబర్లు వద్దు మేము ఇస్తామని చెప్పన్నారు. ఈవెన్ ఈ రోజు దాకా డైరెక్టర్ నెంబర్ మా దగ్గర రాలా. అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది అనమాట, ఓ సో అండ్ సో డైరెక్టర్ కి ఉన్నా కూడా హోప్, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలా వచ్చి ఇలా చేస్తున్నారు, ఎందుకని ఇలాగా మేము ఇలా అవుతామా అని. నెక్స్ట్ టైం ఏదన్నా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా అదే చెప్తున్నాం మేము. అందుకని మేము కూడా ఏం చేశానంటే తిరువనతో డిస్కస్ చేస్తాం, చరణ్తో తిరుగుతాం, ఇద్దరితో ఒకటే డిస్కస్ చేశాను, అన్న నెంబర్ పెట్టేద్దాం, డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతారు. ఇన్స్టాలో నా నెంబర్ ఉండిద్ది, తిరువన్న అకౌంట్ లో ఇన్స్టాలో తిరువన్న నెంబర్ ఉంటుంది, చరణ్ అకౌంట్ లో చరణ్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కాంటాక్ట్ అయినాక అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఏంటనేది మనమే కమ్యూనికేట్ అవుతాం. ఈ మధ్యలో పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రీగా చేస్తున్నాం, ఆ మధ్యలో పర్సన్ డబ్బులు చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు వచ్చి చేశారని. మనం చేయట్లేదు, అక్కడ ఎవరు లాభం పొందుతున్నట్టు, అసలు థర్డ్ పర్సన్ లాభం పొందుతున్నట్టు. ఈవెన్ అలాంటి ప్రమోషన్స్ పెట్టినా మా అకౌంట్ రీచే తగ్గిద్ది, మీకు తెలిసిందే. ప్రమోషన్స్ చేయడం వల్ల అకౌంట్ రీచ్ తగ్గడం తప్ప మాకు ఉపయోగం లేదు. పోనీ మాకు ఛాన్స్లు ఇస్తారంటే అది కూడా లేదు, ఆ కమ్యూనికేషన్ లేదు, ఇంకా ఏమీ లేనప్పుడు ఎందుకంటే ఇంకా అక్కడ దాకా చేసుకున్నాం. దానికోసం మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హీరో వచ్చినప్పుడు ఈ పర్సనలే రావాలి, వీళ్ళే రావాలి, వీళ్ళు రాకూడదు,
వాళ్ళు డిసైడ్ ఎవరు రావాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఆ రెస్ట్రిక్షన్స్ బాగా దీని వల్ల మా టీమ్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కష్టపడి ఉంటాం. ఇప్పుడు తిరువన్న టీం నుంచి యతీష్ అక్కను వీళ్ళిద్దరు వస్తారు, మా టీమ్ లో నుంచి ఒక ఇద్దరు, ఇంకెవరు రాకూడదు అంటారు. మరి మా టీమ్ లో రిమైనింగ్ కష్టపడే వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, 4 సార్లు వాళ్ళు వెళ్ళారు కదా, ఈసారి మేము వస్తామనే ఫీలింగ్ తో ఉంటారు కదా. ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఈవెన్ ఆ హీరోతో ఒక ఫోటో దిగాలి అనుకుంటారు, మీటప్ అలా కూడా వీళ్ళు ఒప్పుకోరు. అదేదో పెద్ద మాకేదో అవకాశం ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. అది అసలు నచ్చక నేను చాలా రివర్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళకి మాకు చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చి జరుగుతుంది. సో అదేం జరిగిద్దో చూడాలి. బట్ ఏం కాదులేండి, అది కూడా ఒక సిరీస్ తీసేయండి. ఆల్రెడీ నేను ఇది కూడా రాసుకున్నాం వెబ్ సిరీస్. ఇలా మధ్యలో ఇలా ఉండిద్ది ఇన్ఫ్లుయెన్సెస్ మధ్యలో అందరికి కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. ఇది మాత్రం మీలా ఆలోచించే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది కదా. చాలా మంది ఏంటంటే మాట్లాడరు, ఎందుకంటే మళ్ళీ ఆ మధ్య వ్యక్తి ఇంకో ప్రమోషన్ మనకు చెప్పడు, ఏ హీరో వచ్చినా చెప్పడం. అసలు మనకు నిజంగా మన నీడ్ ఉంటే వాళ్ళే పిలుస్తారు. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.